వెంకటేశ్వర అగ్రో పవర్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్. ఈరోజు మనం ఇక్కడ ఈ స్టాల్ పెట్టడానికి మెయిన్ ఏంటంటే మాది ఒక కాన్సెప్ట్ పైన వర్క్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్ అనే కాన్సెప్ట్ పైన మేము ఇక్కడ మొత్తం కూడా ఆర్మీ నుంచి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్డ్ జవాన్లను ఈ వెంకటేశ్వర కోఆపరేటివ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మేము స్టార్ట్ చేసాము. ఇది ఇనిషియల్గా వచ్చేసి మనకు మాలేగావ్లో నాసిక్ దగ్గర స్టార్ట్ చేసాము. అక్కడ మనకు 528 ఎకరాల ఏదైతే బంజర్ భూమిని మేము తీసుకొని దాన్ని ఒక కృషి క్షేత్రంలా చేసేసి ఇప్పుడు దాంట్లో మేము ఈ ముందులో కనిపించే ఏవైతే ఉన్నాయో ఈ పంటలన్నీ కూడా అక్కడ మనం పంపిస్తూ ఉన్నాం. మా దగ్గర 1800 గిరి ఆవులు ఉన్నాయి. దాంట్లో మేము ఈ పంచగవ్య అగరబత్తులు కానీ, సిఎన్జి ఉత్పత్తులు కానీ, లేదంటే బయోఫ్యూల్స్ కానీ మేము అన్ని దాంట్లో చేస్తూ ఉన్నామండి. అది కాకుండా మేము రైతులకు ఒక ధీమాగా అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి ఏదైతే కాన్సెప్ట్ ఉందో జై జవాన్ జై కిసాన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిపైన వర్క్ చేస్తున్నాం. ఒక జవాను సర్వీస్లో ఉన్నప్పుడు ఏ విధంగా దేశాన్ని ఆదుకొని ఏ విధంగా దానికి సహాయపడి మన సర్వీస్ని ఇస్తాడు, అదేవిధంగా ఈవెన్ ఆఫ్ రిటైర్మెంట్ ఆల్సో మేము మన దేశం గురించి ఏం చేయగలుగుతాము అని చెప్పేసి రైతుకు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాము, అదేవిధంగా మనం భూమిని ఏదైతే రసాయనాలు వేసేసి మనం భూమిని ఈ రోజుల్లో మనం యూజ్ చేస్తున్నామో ఆ రసాయనాలు లేకుండా మనం సేంద్రియ పద్ధతిలో ఈ ఆర్గానిక్ న్యాచురల్ పద్ధతిలో మనం ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి దాని మీద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది కూడా చేస్తూ ఉన్నాము. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంది అని అంటే ఒక రైతు నార్మల్గా ఏదైనా పంట పండించిన తర్వాత బయట అమ్మితే అతనికి తగినంత రేట్ రాకపోవడం అన్నది మెయిన్ కారణం. అందుకే రైతు అనేది కొంచెం వెనుకబడుతూ ఉంటాడు. అయితే మేము ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది కూడా మేమే స్టార్ట్ చేసాం. ప్రాసెసింగ్ యూనిట్ అని అంటే దాంట్లో మనము ఆ ఉత్పత్తి అయిన దగ్గర నుంచి ఏదైనా పంట ఉత్పత్తి అయిన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ విధంగా ప్యాక్ అయిపోయి ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అయ్యే విధంగా వరకు మనం అక్కడ తయారు చేసేసి దీన్ని మార్కెటింగ్ సేల్ మన దేశంలోనే కాకుండా వేరే దగ్గర కూడా మనం పండించే విధంగా చేస్తూ ఉన్నాం సార్. దీన్ని పంపిస్తూ ఉన్నాం. దీనివల్ల రైతుకి ఏంటంటే కావాల్సిన రేటు వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది, కావాల్సిన రేటు వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా మేము ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ సభ్యత తీసుకున్న రైతులకు అంటే 1100 రూపాయలు కట్టేసి సభ్యత తీసుకున్నట్టయితే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్స్కి దృష్టిలో పెట్టేసుకొని మేము వాళ్ళకు ఎన్నో అడ్వాంటేజ్ ప్రోగ్రామ్స్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ డిపెండెంట్స్ కానీ ఎవరైనా కూడా సాయుధ దళాల్లో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా వాళ్ళు జాయిన్ కావాలి అని అంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకి 6 నెలల పాటు ఉచిత శిక్షణ విత్ అకామిడేషన్ అది పెట్టేసి మేము ఇస్తున్నాము ఏదైనా దళాల్లో మనం జాయిన్ కావడానికి. అదే కాకుండా వాళ్ళకు ఫస్ట్ స్టేషన్లో వచ్చేసి ఆర్మీ దీనికి ట్రైనింగ్ ఇవ్వడం, మళ్ళీ రెండో స్టేషన్లో వచ్చేసి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ పైన స్కిల్ డెవలప్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. అంటే ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ కాని పక్షాన బయటకు వచ్చిన తర్వాత ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఏ విధంగా చేసి ఒక ఓన్ ఎంటర్ప్రినర్షిప్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, మన స్టార్టప్ అన్నది ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలన్నది వాళ్ళకు అది కూడా నేర్పిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఒక యువత బయటకు వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ అన్న ప్రాబ్లం లేకుండా తన కాలం మీద తాను చేసుకో విధంగా చేస్తున్నాం. అదేవిధంగా రైతులు ఎవరైనా సరే వాళ్ళ సాయిల్ టెస్టింగ్ చేసుకోవాలని అంటే మేము ఇక్కడ ఫ్రీ సాయిల్ టెస్టింగ్ అనేది కూడా మేము చేపిస్తాము. అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న మట్టి పరీక్ష గురించి సాయిల్ అన్నది మనకు పంపించినట్టయితే మా దగ్గర ఉన్న ల్యాబొరేటరీస్లో మేము దాన్ని చేసి ఆ రైతుకి ఎటువంటి పంట అన్నది మనం వేసుకోవచ్చు, ఏది దాంట్లో లోపం ఉంది, ఆర్గానిక్ కార్బనా, జింకా, కాపరా, సల్ఫర్ ఏది లోపం ఉంది అది కూడా చెప్తాం. కావాల్సిన ఇంకేమైనా చేస్తామండి.